అధ్యాయము 4వ వచనాన్ని, అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలము ఏమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటున్నాను. చాలా మంది జీవితంలో ఇలాగే అనుకుంటూ ఉంటారు. నేను ఓడిపోయాను, నా జీవితంలో వాటమే ఎదురైంది, ఫలాలు ఏమీ లేవు, నేను కష్టపడ్డా అని చాలా మంది అనుకుంటారు. నిరాశ నిస్పృహ మనుషులకు వచ్చేస్తూ ఉంటుంది. ఏది గెలుపో ఏది మలుపో తెలియని పరిస్థితి అయిపోతూ ఉంటుంది. ఒక ఆయన ఇలా రాసుకున్నట్ట, నేను కష్టపడ్డాను, నాకు అభివృద్ధి ఎక్కడ కనపడలేదు, నేను ఎందుకు ఉద్యోగం చేయాలా అనే ఉద్యోగానికి నేను రాజీనామా చేసేస్తాను, నా బంధువులకు అక్కర్లేదు, నా బంధువులతో సంబంధం లేదు, ఆత్మీయ జీవితం నాకు అక్కర్లేదు. ఇవి నేను ఎంతగానో ఆశపడ్డాను, కానీ నాకు నిరాశ మిగిలింది, అభివృద్ధి అసలు నాకు కనపడట్లేదు నా జీవితంలో. నేను ఎందుకు బ్రతకాలి, నేను నా కష్టార్జితం అంతా కూడా వ్యయమైపోతుంది, కానీ నాకు అభివృద్ధి కనపడట్లేదు, ఆశీర్వాదాలు కనపడట్లేదు. నా జీవితం నేను ముగించుకుంటే బాగుంటుందేమో. ఎంతకాలం ఇలాగా అయితే ఆయన ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను ఎందుకు ఇంకా బ్రతకాలి, నేను బ్రతకాలి అని అంటే బ్రతకడానికి కావలసిన ఆధారం నాకు చూపించు, నాకు ఒక మాట నాకు చూపించు, నాతో ఒక మాట మాట్లాడు. వెనక తిరిగి చూడు అన్నట్ట దేవుడు. వెనక తిరిగి చూశాడు. అక్కడ చాలా అందమైన తోట కనపడుతుంది, పూల తోట. దేవాది దేవుడు అన్నట్ట, ఈ పూల విత్తనాలు నేను వేశాను, అది మొలకెత్తాలని, అది పువ్వులు పూయాలని నేను ఎంతగానో ఆశపడ్డాను. దానికి కావలసిన వెలుతురునిచ్చాను, సూర్యరశ్మినిచ్చాను, దానికి కావలసిన నీరు వర్షంగా కొమ్మరించాను. అతి త్వరలోనే అది పుష్పించింది, మొలిచింది, పుష్పించింది, ఎంతో అందంగా కనపడుతుంది. కానీ వాటితో పాటు నేను వెదురు విత్తనాలు కూడా వేశాను. వెదురు విత్తనాలు సంవత్సరం అయింది, కనపట్ల, అది మనకు రాలేదు. 2వ సంవత్సరం అయింది, ఈ తోటంతా అందంగా ఉన్నదేమో కానీ ఆ వెదురు విత్తనంలో నుంచి మొక్క రాలా. 3వ సంవత్సరం అయిపోయింది, నేను ఎదురు చూస్తున్నాను. 1వ సంవత్సరం చూశాను, 2వ సంవత్సరం చూశాను, 3వ సంవత్సరం చూశాను. ఎక్కడ దాని విత్తనం ఫలించినట్టుగా నాకు కనపడలేదు. అయినా దానికి వెలుతురునిచ్చాను, దానికి నీరునిచ్చాను. ఆశతో నేను ఎదురు చూస్తున్నాను. 4 సంవత్సరాలు గడిచిపోయింది. అదిగో 5వ సంవత్సరంలో చాలా చక్కని అందమైన మొలక దానిలోంచి మొలుస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 5 సంవత్సరాల తర్వాత అది వచ్చిన ఆ మొక్క ఈ పచ్చదనంగా మొలిసిన ఈ యొక్క పుష్పాలన్నీ కూడా దానిని కప్పేసాయి, అది కనపట్ల.
కాలక్రమేణా 6 నెలలు అయింది. ఆ వెదురు విత్తనం ఏమైందంటే అది 10 అడుగులు ఎత్తుగా ఎదిగింది. అన్నిటికంటే అదే ఎదురుగా నాకు కనపడతా ఉంది. తొందరపడతావి? ఎందుకు తొందరపడుతున్నా? ఎందుకు బాధపడుతున్నా? దేవుడు దానికి విత్తనం వేస్తే అదట దానిని బ్రతకడానికి అది బ్రతికి ఫలించడానికట కావలసిన బలాన్ని వేరుల ద్వారా లోన వ్యాపింప చేసిందంట. ముందు వేరు గట్టిగా ఉండాలని, ఆ వేరు అంటే భూమిలోకే దాన్ని పొడుచుకుని వెళ్ళింది. భూమిలోనే అది పెరుగుతుంది, మనిషికి పైన కనపడట్లేదు. 5 సంవత్సరాల తర్వాత ఆ బలమైన ఆ వేళ్ళు ఏం చేస్తాయంటే ఎదురు చిగురిని బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు 10 అడుగుల ఎత్తు అది ఎదగాలి. గాలి వాన వస్తే అది నిలబడాలి. దానికి కావలసిన శక్తి వేరులో ఉండాలి. ఎందుకు భయపడతాను? నేను ఏదైతే చేశానో ఈ సృష్టి, ఆ సృష్టిలో నీవున్నావే, నీకు యాంటీబయాటిక్స్ లోన పెట్టాడు. అవి మందు వేసుకోకపోయినా అవి రిస్ట్రిక్ట్ చేస్తాయి, దానిని ఎదుర్కొంటాయి. అటువంటివి నేను పెట్టాను. నువ్వు బ్రతకాలని, నువ్వు గొప్ప విజయం సాధించాలని నేను ఎదురు చూస్తున్నాను. నిరాశపడతావి? అయితే ఎంతవరకు నేను ఎత్తెదగాలో చెప్పు. నేనున్నాను అంట. దేవుడు అన్నట్ట, ఎదురు ఆ మొక్క, ఎదురు చెట్టు అందాం అనుకుందాం, అది ఎంతవరకు పెరిగింది అంటే ఎంత ఎత్తు పెరగాలో అంత ఎత్తు పెరిగింది అన్నట్ట. మరి నువ్వే ఎంత ఎత్తు ఎదగాలనుకున్నావో అంత ఎత్తు ఎదుగు, అంత ఎత్తు ఎదుగు. అడ్డంకులు వస్తాయి, అవన్నీ నీకు బలాన్ని ఇవ్వడానికి, నీకు శక్తిని ఇవ్వడానికి, నీకు నేర్పించడానికి. ఏమండి, దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదం చూడాలని ఎదురు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఎదగాలి, ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు ఎదురు చూస్తాడు. దానికి కావలసిన వేరు నీలో ఉండాలి. ఆ వేరు నీలో పాతుకుపోతే నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు తట్టుకోగలవు. ఒక మాట చెప్తాను. సీతాకోక చిలుక అది చాలా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుందట. దాని చుట్టూ ఉన్న ఆ మట్టి కుండను పగలగొట్టుకుని రావడానికి ఏం చేస్తుందట తెలుసా? చాలా ప్రయత్నం చేస్తూ ఏం చేస్తుందంటే దాని రెక్కలు ఆడిస్తుందట లోనే. అది ఒక ఆయన చూసాట, బయటికి కొంచెం వచ్చింది, ఇంకా గట్టిగా రెక్కలు ఆడించి బయటికి రావాలి. ఈయన ఏం చేశాడంటే సహాయం చేద్దామని చెప్పి ఒక పొల తీసుకుని ఆ కొండని చుట్టూ ఉన్న ఆ మట్టి గోడని పగలగొట్టాట. పగలగొడితే దాంట్లో సీతాకోక చిలుక వచ్చిందే కానీ అది రెక్కలు బలముగా తయారు కాకపోవడం వల్ల ఎగరలేకపోతుందంట. తల్లి గర్భంలో బిడ్డ తల్లి గర్భంలో బిడ్డ 9 నెలలు ఉండాలి.
నెల ముందుకు వచ్చిన నెల తక్కువడు అని అంటారు. తెలుసా? 8వ నెల పుట్టకూడదు. విషయం ఏంటంటే కాలము సంపూర్ణమవ్వాలి. కాలం సంపూర్ణమవ్వాలి. నీరు పారని, నువ్వు విశ్వాసంలో ఉండు. దేవుడు చేయాలనుకున్నది చేయక మానడు. దేవుడు సమస్తము చేయగలడు. నువ్వెందుకు నిరాశలో ఉన్నావో నాకు తెలియదు. దేవుని మీద నువ్వు ఆనుకుని నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు బలపరుస్తాడు. దేవుడు నిన్ను సృజించిన దానికోసమే. వ్యర్థంగా ఏమైనా చేస్తాడా దేవుడు? వ్యర్థంగా దేన్నైనా చేస్తాడా? దేన్నిచ్చాడు. ఆయన చేసింది ప్రతిదీ కూడా అర్థవంతంగా ఉంటుంది. నువ్వు ఎదగాలని, దేవునికి మహిమార్థంగా నువ్వు జీవించాలని, నీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని దేవాది దేవుడు చూడాలని ఆశపడతాడు. మధ్యలో ఇలాంటి తలంపులు ఎందుకు మనకి? మధ్యలో కాని తలంపులతో మనం దేవునికి దూరం అయిపోకూడదు. దేవుడే చేస్తాడు సమస్తాన్ని. సమస్తాన్ని దేవుడు చేయగలడు. ఏమండి? దేవాది దేవుడు చేసే ప్రతి కార్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. యోబు గ్రంథంలో 23వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం, నాకు విధింపబడిన దానిని ఎవరు? ఆయన అంటే ఎవరు? నీ దేవుడు. నాకు ఏదైతే విధించాడో దానిని ఎవరు నెరవేరుస్తారంటే ఆయననే నా దేవుడు నెరవేరుస్తాడు. కింద ఉన్న మాట చదువు. అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించాడు, జరిగిస్తున్నాడు. నాకు విధించిన ఏదైతే ఉన్నదో విధించినది అది ఆయన నెరవేరుస్తాడు. అలాగ నెరవేర్చిన అనేకమైన కార్యాలు ఉన్నాయి. తొందరపడతాను తొందరపడద్దు. కోడిపిల్ల ఎదుగుతుంది. బాగా ఎదిగితే కుటుంబం అంతా తింటుంది. ఎదిగి ఎదగని ఏ స్థితిలో నువ్వు కోసుకుంటే నీకు ఒకడికే సరిపోతుంది. అది రుచిగానే ఉండదు. అది రుచి నీకు ఇవ్వదు. ఆగు. విశ్వాసమని వేరు నీలో పారని. ఏదైతే నీకు విధించాడో దానిని నెరవేర్చేవాడు నువ్వు కాదు, దేవుడు. అయితే ఆయన మీద నువ్వు అనుకోవాలి. ఆయన మీద నువ్వు అనుకోవాలి. నిరాశ ఎందుకు నీకు? నిస్పృహ ఎందుకు? దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి దానిని నేను సృజించాను. ప్రతి దానిని నేను కలగజేశాను. అది ఎదగాలని, అది ఫలించాలని, దానికి సమస్తాన్ని నేను ఇచ్చాను. అది ఎదగాలి, అది ఫలించాలి, అది అభివృద్ధి పొందాలి. అది నువ్వై ఉండాలి, అది నేనే ఉండాలి. నువ్వు నేను అయి ఉంటే దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనకేం కావాలో సమస్తాన్ని ఆయన అనుగ్రహించగలడు, ఆయనే చేయగలడు. ఉదాహరణ చెప్తాను. రాత్రంతా శ్రమ పడ్డాడు పేతురు. ఎంత శ్రమ పడినా ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు అంటాను నేను, ఆయన శ్రమ పడినప్పుడు చేపలు కానీ పడ్డాయి అనుకో, ఆయన అక్కడ ఉంటాడా? ఒడ్డునుంటాడా? ఒడ్డునుంటాడు. ఏది గెలుపు ఏది మలుపు నాకు అర్థం కాని స్థితి అన్నట్టుగా ఉంది నీ జీవితం. దేవుడు మలుస్తున్నాడా నిన్ను? అది గెలిపించడానికే. నేను గెలిపించాడా?
దేవుని మహిమార్థంలో జీవించడానికి ఎంత శ్రమ పడ్డాడో. క్రైస్తవుడిగా మొదలు వేయబడిన జగన్ ఎంతగా అంటే ఎవరు ఊహించినంత 151 సీట్ ఇస్తే నువ్వు క్రైస్తవుడు అనగానే భయపడిపోయాడు. క్రైస్తవుడు అనగానే భయపడిపోయి హైందవ మతంలో నేను ఉన్నానని ఈ 5 సంవత్సరాలు గుడులు గోపురాలు కట్టించాడు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితము తయారు చేసిన ఈ రథము పాడైపోతే ఎవరో కాల్ చేస్తే ఆయన 100 కోట్లు ఇచ్చాడు. దేవుని కోసం ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు స్వతంత్రాన్ని తెచ్చిన మహాత్మా గాంధీ ఆయన వైశ్య కుటుంబానికి చెందినవాడి. యేసుక్రీస్తు చెప్పిన బోధకు ఆయన ఆకర్షితుడయ్యాడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు. ఆయన కత్తి పట్టుకోలేదు. ఆయన మౌన పోరాటం చేశాడు. భారతదేశానికి ఆయన చేతిలో బైబిల్ ఉంది. ఇదిగో ఈ బైబిలే, ఈయన నిజమైన దేవుడు అని ఒక్క మాట చెప్పుంటే ఈ వారి కులస్తులందరూ మారిపోయి ఉండేవాళ్ళు. ఈరోజు ఆయన ఒక్క మాట చెప్తే చాలు. ఆయన సమాధిలో బైబిల్ ఉంది. ఆయన సమాధిలో వాచి ఇక్కడ పెట్టుకున్న గడియారం ఉంది. ఆయన ఇష్ట వస్తువులన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో బైబిల్ ఉంది. ఒక వైశ్య కుటుంబంలో ఒక ఆయన అంటాడు, ఆయనే ఇదిగో నిజమైన దేవుడని ఎలుగెత్తి చెప్పుంటే ఈరోజు మా జీవితాలు వెలుగులో ఉండేవి. మేము ఆయన నమ్ముకుని ఉండేవాళ్ళం. ఈరోజు ఒక్క చేప పడలేదని బాధపడుతున్న సమయంలో యేసయ్య ఇచ్చి అంటున్నాడు, నాకు నీ ధోనిని ఇస్తావా? నీ ధోనిని ఇస్తావా? చేపలు పడలేదు, కరెక్టే. చేపలు పడుంటే ఆ ధోని దగ్గర ఆయన ఉండేవాడు కాదు. ఆ చేపలతోనే సరిపెట్టుకుని ఉండేవాడు. ఇప్పుడు ధోనిని ఇచ్చాడు. దేవాది దేవుడు అంటున్నాడు, లోక సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారు వేరొక ధోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని. రాత్రంతా చేపలు పడలేదు. దేవుడు నీకు ఏదైతే నిర్ణయించాడో ఆయన చేస్తాడు. అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. అందును బట్టి నువ్వు ఆయన వైపు చూడు. చేస్తాడు ఆయన. నిరాశ ఎందుకు? నిస్పృహ ఎందుకు? ఆయన చేసే కార్యాలు గొప్ప కార్యాలు చేస్తున్నాడని, ఇంతకుముందు చేస్తాడని, ఇక ముందు కూడా నీ చేతుల్లో చేస్తాడని నువ్వెందుకు నమ్మటం లేదో? ఎందుకు నమ్మలేదు నువ్వు? మరోసారి చదువుదాము ఆ మాట. యోబు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును, అట్టి పనులను అనేకంగా జరిగించాడు. నీకు విధించిన పనిని ఆయనే నెరవేరుస్తాడు. ఎదురు చూడను. నిరాశ నిస్పృహలో నువ్వున్నావా? దేవాది దేవుడికైతే నిరాశ లేదు, నిస్పృహ అసలే లేదు. నువ్వు ఫలిస్తావని, నువ్వు అభివృద్ధి చెందుతావని, అలాగ కావలసినవన్నీ కూడా నీకు ఇస్తున్నాడు. నువ్వు ఎదిగే పరిస్థితి ఆయన ఇస్తున్నాడు. నిరాశలో ఉన్న పేతురు జీవితంలో లోతుకు నడిపించయ్యా అన్నాడు. తన ధోని లోతుకు నడిపించి అక్కడ వేయమన్నాడు. వేస్తేనట 2 ధోనుల మట్టుకు వాళ్ళు చేపలు
తీసుకుని వచ్చారు. నువ్వు పడితే ఎంత ధోని కూడా నిండదు. ఆయన చేయలేడు నీ జీవితంలో? అలాంటివి ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పుడు నా జీవితంలో కూడా చేస్తాడు అని నువ్వు నమ్మాలి. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన చెయ్యగలడు, ఆయన చేస్తాడు. అలాంటి కార్యాలు ఎన్నో చేశాడు. నీ జీవితంలో ఎందుకు చేయడు? ఆయన నిర్ణయించిన, నీ జీవితంలో ఏదైతే నిర్ణయించాడో అది ఆయన చేస్తాడు. వేరుపాలు నిలబడ ముందు తోటలోని విత్తనాలన్నీ వస్తున్నాయి, అవి ఇంకా ఎదుగుతున్నాయి. ఆ పూల మొక్కలు అనేకమైన అందమైన ఆ తోట అంతా కూడా దేవాది దేవుడు చూశాడు. దాంట్లో ఒక విత్తనం వేసాడట, అది వెదురు విత్తనం. దానికోసం చూస్తున్నాడట. అది సంవత్సరం అయింది, కనిపించలే. 2 సంవత్సరాలు అయింది, కనిపించలే. 5వ సంవత్సరంలో పచ్చగా ఒక ఆకు బయటకు వచ్చింది దాంట్లో నుంచి. కానీ ఈ తోటంతా పెరిగిందేమో, ఆ ఆకు అందమైన ఆకు కనపట్ల. కాలక్రమేణా అది ఎదుగుతూ వచ్చింది. విదిన్ 6 months లో అది 10 అడుగులు ఎత్తు పెరిగింది. ఈ తోటంతా అలాగే ఉండిపోయింది, అది మాత్రం 10 అడుగులు ఎత్తు పెరిగింది. దానికి కావలసిన నీరిచ్చాడు దేవుడు, దానికి కావలసిన వెలుతురిచ్చాడు దేవుడు, భూమిలో సారం ఇచ్చాడు దేవుడు. ఫలించాలనే కదా ఎదురు చూస్తున్నాడు. నువ్వెందుకు ఫలించటం లేదు, నువ్వెందుకు అభివృద్ధి చెందటం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. అందుకని యెషయా గ్రంథం 49:4 ఏమంటున్నాడు తెలుసా? అయినను వ్యర్థముగా నేను కష్టపడ్డాను అనుకుంటున్నాడు. వ్యర్థంగా నేను కష్టపడ్డాను, ఫలము ఏమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచాను అనుకుంటున్నావేమో. లేదు 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 లేదు. దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు. చేసే దేవుడు ఆయన. ఏమండి, యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో 20వ వచనం దాకా మనం చదవక్కర్లేదు. కానీ యెరికో గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి. యెరికోను దాటి వెళ్ళాలి. ఆ రాజు యెరికో తలుపులు అదన్నీ బిగించేశాడు. దానిని జయిస్తేనే కానీ అవతలకు వెళ్ళడానికి వీలు లేని పరిస్థితి. దేవాది దేవుడు అన్నాడు, ఒకసారి తిరుగు అని అనలేదు, 2 సార్లు తిరగమని అనలేదు. చుట్టూను 7 సార్లు తిరుగు, 7వ రోజున 7 సార్లు తిరుగు. 6, 7, 13 సార్లు. ఎందుకు అలా తిరగాలి? ఒకసారి తిరిగితే సరిపోదా? విశ్వాసం సరిపోలేదు నీకు, విశ్వాసం సరిపోలేదు. అందుకని సగం గోడ పగులుతుందేమో. అంత విశ్వాసం లేనప్పుడు గోడ పూర్తిగా అది కూలిపోదేమో. అందుకని నీ విశ్వాసాన్ని బట్టి 7 సార్లు తిరుగు, 7వ రోజున 7 సార్లు తిరుగు అని. మొదటి రోజుని అలాగైతే తిరిగాను, 2వ రోజున కూడా అలాగే తిరిగాను. ఏంటంటే విశ్వాసంతో కేకలు వేసుకున్నాను.
చదవండి 20వ వచనము. యాజకులు ఆ, బూరలు ఊదగా బూరలు ఊదక ప్రజలు కేకలు వేసిరి. ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల ధ్వని వినినప్పుడు ఆ, ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రాకారం ఎరుకో గోడలు కూలిపోయాయి. ఆయన ఏదైతే నీకు నిర్ణయించాడో దానిని ఆయన చేస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే విశ్వాసం అనే వేరు ఇంకా పారని. ఆ వేరు లేకపోతే చిన్న చిన్న నాట్లకి నువ్వు ఏమైపోతావంటే ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా నువ్వు గాలికి అది ఎలాగైతే ఊగి వేలుతో బయటకు వచ్చేస్తుందో అలాగ నువ్వు బయటకు వచ్చేస్తావా? ఆయన అలాగ అనుకున్నట్ట. కానీ ఆ వ్యక్తి రాసుకున్నప్పుడు అంటున్నాడు, నేను ఎందుకు జీవించాలి? జీవించడానికి ఒక కరెక్ట్ అయిన ఒక మాట చెప్పన్నాడు దేవుని దగ్గర మాట చెప్పండి. నేనేదైతే విత్తానో ఆ విత్తనం ఫలించాలని అన్నీ సమకూర్చాను. నీకు అంతా సమకూర్చాను. తోటలోని పూల మొక్కలన్నీ వేగంగా పెరిగాయి, కానీ ఎదురు విత్తనం ఉన్నది. అది 5 సంవత్సరాల తర్వాత పెరిగింది. నేను ఎదురు చూస్తున్నాను ఎప్పుడు పెరుగుతుందా అని. అది ఎదగడం చూస్తే ఒకేసారి 10 అడుగులు ఎత్తు పెరిగింది. ఎదుగుతాము. నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం రావాలి దేవుడు చేయబోతున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం అనుకుంటాను, చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరుగు. అంతే చాలు. నేను దేవుని నమ్మాను, దేవునిలో నిజాయితీగా ఉన్నాను. నాకేంటి ఇలా జరిగింది, నేనేంటి అభివృద్ధి పొందలేదు, తప్పు. అలాగనడం తప్పు. దేవుడు నెరవేర్చే సమయం ఉంది. నీ జీవితంలో నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించే సమయం ఉంది. గొర్రెలు దొడ్డిలో ఉన్న దావీదుని తీసుకొచ్చి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించిన ఆ మాట నీకు వినబడలేదా? చాలా మంది చెప్పారట, యుద్ధవీరుడే, నయమాను యుద్ధవీరుడే, కానీ కుష్ఠరోగి. ఆయన దేశంలో వైద్యులు లేరా? ఉన్నారు. ఆ వైద్యులు ఎవరు కూడా ఆయనను బాగు చేయలేకపోతే ఇజ్రాయేల్ చిన్నదంటుంది, నువ్వు బాగుపడాలంటే నా దేశంలో ఉన్న ప్రవక్త దగ్గర నువ్వు ఉండడం మంచిది అని. ఆయన వెళ్ళాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 1 మారు సరిపోదా? నాకు అదే అనిపిస్తా ఉంది. 1 మారు సరిపోదా? 7 మార్లే ఎందుకు అని చెప్పాడు అంతే దేవుడు. 7 మార్లు మునుగంతే. నువ్వు మరో మాట చెప్పొద్దు. దేవుడు చెప్పాడు, అది అలా చెయ్యి అంతే. 7 మార్లు మునుగు అంతే. 7 మార్లు మునిగాడు. అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధి అయ్యాడు. శరీరము తినేస్తూ ఉంది. కుష్ఠరోగి అయిపోయాడు. బలముంది, యుద్ధవీరుడే, అయినా
శరీరంలో వ్యాధి ఉంది, దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలేదు. ఒక అన్యుణ్ణి విడిచిపెట్టలేదండి. ఒక అన్యుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డగా నిన్నెందుకు విడిచిపెడతాడు చెప్పు? దేవుని బిడ్డగా నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? నీ జీవితంలో కార్యం చేయకుండా ఉంటాడా? జరగాలనే కదా నిన్ను సృష్టించింది. నువ్వు అభివృద్ధి పొందాలనే కదా నిన్ను పిలిచింది. విత్తనం వేసింది తల్లి గర్భంలో. నువ్వు పిండముగా రూపించబడకముందే దేవుని యొక్క కన్నులను చూచే కదా ఆయన పేరు పెట్టి నేను పిలిచాడు కదా. నువ్వు ఎలా ఉండాలని ఎందుకు నిరాశపడుతున్నా? ఎందుకు నిరాశ నీకు? ఏది జరగలేదని నువ్వు బాధపడుతున్నావు. ఏది జరగలేదని బాధపడుతున్నావు. ఆయన చేయని వాడు కాడు. ఆయన చెయ్యని వాడు కాడు. ఆయన చేసే దేవుడై ఉన్నాడు. చేయగలడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకు నిరాశలో ఉన్నావు ఈరోజు? ఏయో తలపులు నిన్ను వెరపిస్తున్నాయి కదా. ఎందుకు నా జీవితము ముగించేసుకుంటానులే అని అనుకున్నావు కాదు. కానీ నా దేవుడు అంటున్నాడు, ఇదిగో గొప్ప కార్యాలు నేను చేశాను నీ జీవితంలో. నేనేదైతే నిర్ణయించానో దాన్ని నేను నెరవేర్చే దేవుడిని. నెరవేర్చే దేవుడు ఆయన. గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. సాతాను ఒకవేళ వెరిపిస్తుందేమో. ఎవరు మాట్లాడుతున్నా తెలుసా? ఇది సమస్తాన్ని కోల్పోయిన యోబు మాట్లాడుతున్నాడు. ఇంకో మాట మాట్లాడుతున్నాడు, చూద్దాం. యోబు 18:4 కోపము చేత నిన్ను నువ్వు చేర్చుకునేవాడా? భూమి పాడుగా చేయబడిన నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పున భక్తిహీనుల దీపము. చాలు. నీవే కోపపడిపోతున్నా. అడ్డంగా వచ్చిన ఎరుకు గోడని ఆయన తొలగించలేదా? చెప్పండి. తొలగించాడు అంటే కూల్చేశాడు. అసలు అడ్డంగా వచ్చింది కూల్చేశాడు. ఎల సముద్రాన్ని ఎండిపో చేశాడు. ఆరిన నేలగా 2 పాయలు చేసి. నీ దేవుని యొక్క శక్తి నీకు తెలుసు కూడా. నీ దేవుని యొక్క శక్తి నీకు తెలుసు. తెలీదా? ఒక మాట నేను యాడ్ చేస్తాను. కీర్తన భాగం 12:5 మనం గమనిద్దాం. కీర్తన భాగం 12:5. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకునే వారికి నేను రక్షణ కలుగు చేసేదనని. బాధపడితే దేవుడు లేడని నువ్వు అనుకుంటే దేవుడు లేకుండా ఉన్నాడు ఆయన. నేను ఇప్పుడే వస్తున్నాను నీ చిత్తుల్లోకి. ఇప్పుడే నీ చిత్తుల్లో కార్యం చేస్తున్నాను. నువ్వు నమ్ము. బాధపడుతున్నావు. బాధ పెట్టే పరిస్థితి నీ చేతిలోకి వచ్చాయి. ఇప్పుడు ఆయన లేచి నీ చేతిలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దానిని నువ్వు మనసులో పెట్టుకో. దేవుడు కార్యాలు చేయగలిగేవాడు ఆయన. కార్యాలు చేసేవాడు ఆయన. ఎందుకు అంటే సామెతల గ్రంథం 23:18 ఉన్న మాటలు చదువుదాం. సామెతల గ్రంథం నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ బంగారం కానేరదు. నువ్వు ఆశపడ్డావు, భంగము కానేరదు. నీవు ఆశించినది భంగపడతావేమో, భంగపడనేరదు. ఎందుకంటే దేవుడు ఏదైతే నిర్ణయించాడో నీ చేతుల్లో అది ఆయన చేయడానికి ఆయన సమర్థుడు.
నువ్వెంత నేనెంత. నిరాశలో ఉండొద్దు, నిస్పృహలో ఉండొద్దు. దేవుని మీద ఆశతో నువ్వు ముందుకున్నాడు. దేవుడు మరొక కార్యము చెప్పి నేను ముగిస్తాను. దేవుడు చేసిన కార్యాన్ని యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో ఇలా చూడండి. అక్కడ కానా అనే పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది. దేవుడు ఏం చేస్తాడంటే, యేసయ్య నీళ్లను ద్రాక్షరసంగా మలిచాడు. ఇప్పుడు చెప్పు, నీ జీవితంలో ఏ కొరత లేదనుకో, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అనుకున్నా, నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూడలేవు. నీ జీవితంలో అద్భుతాలు చూడలేవు. ఇంకో విషయం చెప్పనా, అలాగని కొరత రమ్మంటారా అని అంటే, కొరత రమ్మంటారా అని అంటే నేనేమంటానంటే, నువ్వు చేసిన కార్యానికి దేవుడు చేసిన కార్యానికి చాలా తేడా ఉన్నది చెప్తాను. ఆ మాట ఏంటి అని అంటే, మొదట తాగిన ద్రాక్షరసం అంట జబ్బుగా ఉన్నదట. మొదట నువ్వు తయారు చేసిన ద్రాక్షరసము జబ్బు ద్రాక్షరసం అంటది. ఇప్పుడు యేసయ్య నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడే, అది చాలా బాగున్నదట. మొదట ఎవడైనా మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం పోస్తారు. నువ్వేంటయ్యా మొదట జబ్బు ద్రాక్షరసం ఇచ్చావు, ఎక్కడ దాచేవి మంచి ద్రాక్షరసం? ఇదిగో దేవాది దేవుడు నీటిని ద్రాక్షరసంగా మలిచాడు అని అంటే, నీ జీవితాన్ని అలాగా మార్చలేడా? చెప్పండి, చెయ్యలేడా? ఎందుకు నిరాశ, ఎందుకు నిస్పృహ? చెప్పండి. నువ్వు నిలబడు, దేవుడు కార్యం చేస్తాడంటే. నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, నిన్ను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు దేవునికి తెలుసు. నువ్వు సచ్చుగా ఉండడానికి కాదు, మొలక లెత్తని విత్తనంగా నువ్వు ఉండడానికి కాదు. ఏది కావాలో, ఏ విత్తనమో ఏ రీతిగా ఎదుగుతుందో దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. అలాగ మనల్ని సృజించాడు. నిరాశలో ఎందుకున్నా, నిస్పృహలో ఎందుకున్నా, ఏది జరిగినా అది మంచికేనని ఓ మంత్రి అన్నాడు. రాష్ట్రుడు వేటకి వెళ్ళాడట. అక్కడ ఈ బొటన వేలు తెగిపోయింది. మంత్రితో అన్నట్ట, మంత్రి నా బొటన వేలు తెగిపోయిందయ్యా అంటే, ఏదైనా మంచికేనండి అన్నట్ట. రాజుకి చాలా కోపం వచ్చింది. నా బొటన వేలు తెగిపోతే మంచికంటావా? అరే ఈయన జైల్లో వేయండి. జైల్లో వేసినప్పుడు అన్నట్ట, రాజా ఇది నా మేలు కొరకే అన్నట్టు. ఇంకా బాధపడిపోతున్నాయట. నా బొటన వేలు తెగిపోతే అది మంచిగా అంటున్నావు, నేను జైల్లో వేయడం మంచిగా అని అన్నట్ట. ఒకరోజు వేటకి వెళ్ళాడు, దారి తప్పాడు. రాజును పట్టుకున్నారట. అక్కడ ఆటవికులు రాజును పట్టుకున్నారట. 99 మందిని వరించారట. ఆఖరిగా శక్తులు రావాలని, రాజు కుమారుడైతే రాజు అయితే బాగుంటుంది, రాజుని బలి ఇవ్వాలని అనుకున్నారట. స్నానం చేయించారు, బలికి సిద్ధపడ్డారు. అయితే ఆ బొటన వేలు లాక్కోవడం వల్ల, చిచ్చి నీలో లోపం ఉన్నదని మాకు తెలియదు, నువ్వు రాజు అని పట్టుకున్నావు, నీ బొటన వేలు లేదు, ఇది బలికి పనికిరాదు, తీసేయండి, పంపించేయండి అన్నట్ట. అమ్మ బ్రతుకు జీవుడని వచ్చి
మంత్రితో అన్నట్ట, అయ్యా నువ్వు మంచికే జరిగిందన్నావు కదా అని అంటే, నేనేదో అనుకున్నానయ్యా అంటే, రాజా ఇప్పుడు చెప్తున్నాను, మీరు జైల్లో పెట్టడం నాకు మంచిదైంది, లేకపోతే నీతో పాటు నేను వచ్చుండేవాడిని, నీకు బదులుగా నన్ను వేసుండేవాడిని. దేవుడు నిన్ను ఫలభరితమైన ఒక జీవితానికి ఇవ్వడానికి నేను పిలిచాడు, నిన్ను ఆశీర్వదించాను. నిరాశలో ఉండద్దు, దేవుని వైపు చూద్దాం. ఏదైతే నిర్ణయించాడో దాన్ని ఆయన నెరవేర్చగలడు. అలాగా అనేక సార్లు నెరవేర్చిన దేవుడు నీ చేతిలో ఎందుకు నెరవేర్చడు? నీ చేతిలో ఎందుకు నెరవేర్చు? నెరవేరుస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.